గురించి మాట్లాడుతున్నాను అన్న. ఒకటి ఏంటంటే మనం వైర్లు లోపల గల్లెలో పోయినప్పుడు హెల్పర్ ఉంటాడు కాబట్టి వైర్ తెగితే ఏంటంటే ఓనర్స్ ఏం చేస్తున్నారు, డ్రైవర్ దాంట్లో వచ్చేస్తా అంటారు. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు డ్రైవర్ దాంట్లో వచ్చేస్తా అంటున్నాడు. ఆ డ్రైవర్ ఎట్లా చూసుకోగలుగుతాడు? వైరు లేపాలంటే ముంగట బండి ఎట్లా నడుపుతాడు, ఇంకా పైన వైర్ ఎట్లా లేపుతాడు, అది లేపలేడు. ఏమన్నంటే సాటి మా దగ్గర 30,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, దాంట్లో కట్ చేస్తాము అని అదొకటి తీసుకొస్తున్నారు. అది దానికైతే సంబంధం లేదు. అదొకటి అయితే మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి దానికి రోడ్డు మీద పోతున్నప్పుడు మనం వేలు వెళ్తున్నాం, వచ్చినోడు కరెక్ట్ వస్తాడని గ్యారంటీ లేదు. వాడు తగినప్పుడు మన సాలీలలో కట్ చేసుకోవాలంటే మన రోడ్డు మీద ఎలా వెళ్ళగలుగుతాం? వెళ్ళలేవు. అది ఏంటంటే ఓనర్ భరించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదైనా లాస్ ఏంటంటే ఆ డ్రైవర్ దాంట్లో కట్ చేయాలి, డ్రైవర్ దాంట్లో కట్ చేయాలి. సేమ్ ప్రాబ్లం మన ఆదిపట్ల దగ్గర బేక్ లో జరిగింది. దానికి మన అందరము వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి వచ్చినాం. మొన్న మా ప్లాంట్ లో జరిగింది. ఎందుకంటే బండి రివర్స్ వెళ్తే వెనకాల బండి పెట్టి తగిలితే డ్రైవర్ వెళ్ళి ఆల్రెడీ చూసుకొని వచ్చిన తర్వాత తగిలితే కూడా డ్రైవర్ జీతంలో కట్ చేస్తా అంటున్నారు. వైర్ లేపాలంటే హెల్పర్ లేని డ్రైవర్ ఎలా లేపుతాడు? ఈ లిమిటెడ్ ప్లాంట్లు అయితే ఏదైతే ఉన్నాయో ప్లాంట్లు ప్లస్ వాళ్ళకు ఇన్ఛార్జ్ వేరే ఉంటారు, ప్లాంట్ వేరే ఉంటుంది, ప్లస్ వాళ్ళ డ్రైవర్లు ఇప్పుడు వాళ్ళ బండ్లకు ఓనర్లు వేరే ఉంటారు. దాంట్లో మనం చేసేది డ్రైవింగ్. ఆ డ్రైవింగ్ చేసేదానికి ఒక హెల్పర్ ఉన్నాడు, టైంకు జీతాలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకొచ్చిన యాక్షన్ ఏముందంటే ఈ ఆర్టీసీ ఆల్టాటెక్ ఇవి అపర్ణ ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ పిల్ల ప్లాంట్లకు అన్నిటికీ తల్లి లాంటివి ఈ ప్లాంట్ ఫస్ట్ మనము సర్దిద్దుకుంటే ఈ చిన్న చిన్న ప్లాంట్లన్నీ మన గుప్పెట్లోకి వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఈ కస్టమర్స్ ఇప్పుడు కంపెనీలు ఏమంటున్నారంటే ఏమంటే మీ ఓనర్తో మాట్లాడుకోరు, ఏమంటే మాకు సంబంధం లేదు. ఈ ఓనర్ ఏమంటున్నాడు, జీతం మా దగ్గర ఉంటుంది కాబట్టి నాకు ఆ కట్ చేసాడు నేను మీకు కట్ చేస్తున్నాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే డ్రైవర్ అనే అతను నడపడం కూడా వెళ్తాడు కానీ పైన వైర్లు ఎక్కి చూడాలంటే చూడలేడు. ఇంకోటి బండి నైట్ రివర్స్ అవుతుంది, దిగి చూసుకున్నాక మళ్ళీ ఎవరైనా వస్తున్నారని చెప్పాలంటే కష్టం అది. అందుకని ఇది ఒకటైతే డ్రైవర్ల జీతాలు కట్ చేసినైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓనర్ అనే వాళ్ళు మాట్లాడాలంటే హెల్పర్ పెట్టాలి. హెల్పర్ పెట్టినప్పుడు డ్రైవర్ దిగి ఏం చేయగలుగుతాడు? బండి పక్క పంట తగిలినప్పుడు ఏం దిగి పెద్ద బండి, చిన్న బండి ఏమంటారు, పెద్ద బండి తక్కువ అంటారు. అది భరించుకోగలిగితేనే బండి తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాలి. అది భరించలేనప్పుడు డ్రైవర్ జీతంలో కలిసి అంటే డ్రైవర్కి వచ్చేది నువ్వు 22,000 జీతం ఇస్తాడు. 22,000 నువ్వు కటింగ్లో నేను 10,000 కట్ చేసుకుంటా, 5,000 కట్ చేసుకుంటా, 20,000 కట్ చేసుకుంటా అంటే ఆ ఇంట్లో సంసారం ఎక్కడి నుంచి వెళ్తుంది? అది కట్ చేసుకోవడం మాత్రం 80% కరెక్ట్ కాదు. అది ఏ జరిగినా కానీ కట్టింగ్ అనేది ఉండదు. మేమేమంటుందంటే 5 లక్షలు ఇట్లా బ్యాంక్లో పెట్టుకొని మనం పోయి టీఎం నడపాలి, ఏదైనా జరిగితే అలాగే తీసుకొచ్చి చేయాలి, వాళ్ళు ఇచ్చిన జీతంతో మనం బతకాలి. ఈ సంస్థ మన సీనియర్లో తెలుసు కదా, డ్రైవర్ ఒకవేళ యాక్సిడెంట్ అయి జైల్లో ఉంటే వాళ్ళ కుటుంబానికి వెళ్ళేసి ధైర్యం చెప్పేసి ఓనరే తనను బెయిల్ మీద తీసుకొచ్చి తన ప్లేస్కి పోయినప్పుడు అలా డబ్బులు ఇచ్చిన రోజులు చూసిరా లేదా? నా సీనియర్లోనే చూసాను. 95లో నేను 95లో ఒక చిన్న టాటా సుమో డ్రైవర్ చిన్న ఇన్సిడెంట్ అయితే చాలు స్టేషన్కి తీసుకెళ్తారు. 24 అవర్స్ పోలీస్ స్టేషన్లో ఉండాలి. 24 అవర్స్ తర్వాత కోర్టుకు రిమాండ్ చేస్తారు. రిమాండ్ పోయిన తర్వాత ఓనర్ వచ్చి బెయిల్ ఇప్పించి తనని ఇంటికి తీసుకొచ్చి చెప్పి కుటుంబానికి అప్పచెప్పే బాధ్యత ఓనర్ది. మరి రూల్ ఎవరు మార్చారు? మరి నేను అదే అంటున్నాను, ఎలపరు లేకుండా వైర్లు తిరుగుతాయి, ఎలపరు ఉన్న వైర్లు తిరుగుతాయి. మేము ఎందుకు వెళ్తామే? మా ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఒక ఫోన్ కాదు 100 ఫోన్లు తిరుగుతాయి. ఊరే నాశనం అయితే షార్ట్ సర్క్యూట్ అందరూ చచ్చిపోతారు. తెస్తారా పోయి తెస్తారా? మనం తెస్తామా? మన డ్రైవర్ పెట్టుకుంటారా అవన్నీ? బట్ చూసుకోవాల్సిన బాధ్యత ఏది? సేలు పోయి మీ దగ్గర ఉన్న మీ ప్లాంట్లలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజెప్పుకోవాలి అందరూ. అలాగే చెప్పాల్సింది ఏంటంటే హెల్పరు కంపల్సరీ ఉండాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కనుక డ్రైవర్ సాలరీలో కట్ చేయడం కాదు, డ్రైవర్ ఏది పెట్టుకోడు. నీకు ఒక్క రూల్ ఒకటే ఇస్తాం ఓనర్కి, ఏంటంటే ఒక తప్పు చేస్తే క్షమించు, రెండో తప్పు చేస్తే క్షమించు, మూడో తప్పు అయితే మూడో తప్పు చేస్తే తీసేయి. కానీ సాలరీ కటింగ్ అంటే మా సంఘం ఒప్పుకోదని నువ్వు మనం చేస్తుంది. మూడోసారి తప్పు చేస్తే నువ్వు తీసేయి, నీకు నచ్చలేదు తీసేయి. బట్ సాలరీ కట్ చేస్తే మాత్రం మేము వస్తున్నాం కంపెనీ ముందుగానే చెప్తాం. ఇది ఎవరికి జరిగినా సరే, ఇప్పుడు జరిగినా సరే, ఇంకా పెద్దగా అవసరం లేదు. ఈ 600 మంది ఉన్నప్పుడే చెప్తున్నాను,
ఆ సిచ్యువేషన్ కనుక వస్తే మాకు ఇంటిమేషన్ వేయండి, మేము వస్తాం, మీ కంపెనీ కూడా కూర్చుంటాం, మీ సాలరీ కట్ కాకుండా మీకు ఇప్పించే బాధ్యత మాది.